రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. ఓ ఎన్ఆర్ఐ యువకుడు నిండైన ఆత్మవిశ్వాసం ఉన్న ఓ తెలంగాణ అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న శేఖర్ కమూల ఆలోచనే ఫిదా. కథగా చూసుకుంటే చిన్న పాయింట్ అనిపించినా దాన్ని చుట్టూ అల్లుకున్న కథనం భావోద్వేగాలు శేఖర్ కమూల టాలెంట్ కి అద్దం పడతాయి. తనదైన గ్రౌండ్ లో బ్యాట్స్మెన్ చెలరేగినట్టు లవ్ స్టోరీని హ్యాండిల్ చేయటంలో శేఖర్ సూపర్ అని అనిపించక మానదు ఫిదా చూస్తూ ఉంటే. పాత కథ అయినప్పటికీ అందులో పాత్రల తాలూకా భావోద్వేగాలు సినిమా అయిపోయాక కూడా మనతో పాటు నడిచొస్తాయి. ఇక నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు బ్రాండ్ కేవలం నిర్మాణ విలువలకు పరిమితం అనిపిస్తుంది. ఈ బ్యానర్ లో ప్రతి సినిమాలో ఎక్కడో చోట దిల్ రాజు బ్రాండ్ కనిపిస్తుంది. ఫిదా మాత్రం శేఖర్ కమూల సినిమా అనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఫిదా దిల్ రాజు టేస్ట్ కి తగ్గ సినిమా. ఇక హీరోగా వరుణ్ తేజ్ సున్నితమైన పాత్రకి అతికినట్టు సరిపోయాడు. కథకి తగ్గట్టుగా ఓ ప్రేమికుడిగా భావోద్వేగాల్ని బాగా పండించాడు. కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే వరుణ్ నటనలో పరిణితి బాగా కనిపించింది. ఇంతమంది మధ్య కూడా టోటల్ గా ఆడియన్స్ ని బుట్టలో వేసుకుంది మాత్రం హీరోయిన్ గా చేసిన సాయి పల్లవి. ఆమె నటన తెలంగాణ వాచకం సూపర్బ్ అనే చెప్పాలి. చాన్నాళ్ల తర్వాత వెండితెరపై కనిపించిన సాయి చంద్ సహా మిగతా నటీనటులంతా బాగా చేశారు. ఇక టెక్నీషియన్స్ పరంగా చూస్తే సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ టేకింగ్ సూపర్. ఇక సంగీత దర్శకుడు శక్తికాంత్ తనదైన ముద్ర వేశాడు. పాటలే కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఫైనల్ గా ఫిదా మూవీ ప్లస్ పాయింట్స్: ప్రేమ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, సాయి పల్లవి, వరుణ్ తేజ్, శేఖర్ కమూల, విజయ్ సి కుమార్, శక్తికాంత్ ఫస్ట్ హాఫ్. ఇక ఫిదా మూవీ మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ సాగదీత, క్లైమాక్స్. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.